అసలు మీరు ఇక్కడికి దేనికి వచ్చేళ్ళన్నా, ఎందుకు వచ్చేళ్ళు, మరి మా పిల్లలకు ఏం చేద్దాం అనుకుంటారు చెప్పన్నా. మేము వరంగల్ నుంచి జగిత్యాల జిల్లా నుండి మన బుగ్గారం గ్రామంకి వచ్చినాం. ఇక్కడికి వచ్చేళ్ళు దేనికి వచ్చినాము అని అంటే, చదువుకున్న వయసులో తమ పెళ్ళిడు రాకముందే బాల్య వివాహాలు చేస్తుంటే వాటిని అధికంగా నిరోధించి ఒక పాట రూపకంలో, నాటిక రూపకంలో వాళ్ళను చైతన్యపరచడానికి, బాల్య వివాహాలు చేస్తే ఎంత కష్ట నష్టాలు ఉంటాయో వాటి మీద ఒక చైతన్యం చేయడానికి వచ్చినామన్నమాట. చిన్నతనంలోనే చదువుకోకుండా పెళ్లి చేసుకుంటే ఎన్ని నష్టాలు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయని మా పిల్లలకు మీరు చెప్పడానికి ఇక్కడికి వచ్చిల్లన్నమాట. అంతేనా? చూద్దామారా గట్టిగా తిన్నారా తినలేదా? గట్టిగా చూద్దామారా అన్న. మా పిల్లలు కూడా రెడీగానే ఉన్నారు, ఇక మీరు స్టార్ట్ చేయండి. లా 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 లా. బొమ్మలమ్మ బొమ్మలు, రకరకాల బొమ్మలు, రంగురంగుల బొమ్మలు, రండమ్మ రండి. బొమ్మలమ్మ బొమ్మలు. ఏంటి అమ్మా? బొమ్మలయ్యా, ఇనవట్లేదా? ఎందుకు ఇంతగానో పుచ్చుకుంటాంటే ఏంటిది అని మళ్ళీ అడుగుతాను. ఏం బొమ్మలు? అమ్మమ్మల బొమ్మలు, తాతయ్య బొమ్మలు, నాయనమ్మల బొమ్మలు, మూగ బొమ్మలు, మాట్లాడే బొమ్మలు, మాటలు రాని బొమ్మలు, రాజకుమారి బొమ్మలు. మాట్లాడే బొమ్మ కూడా ఉన్నదా? ఒకసారి మాట్లాడమను. మీకు వచ్చింది ఏ డౌట్ మీరు అడగండి, మాట్లాడిద్ది. ఏం మాట్లాడే బొమ్మ? నీ పేరు ఏం పేరు? నా పేరు రాజకుమారి. అబ్బో, పేరు బాగానే కదా. ఎట్లా వచ్చింది? అయ్యా, తను చిన్నప్పుడు స్కూలుకు పోయింది, చదువుకున్నది, తన కాలం మీద తను నిలబడింది కాబట్టి రాజకుమారి అయింది. మరి మాట్లాడని బొమ్మల పరిస్థితి ఏంది? తను చిన్నప్పుడు స్కూలుకు పోలేదు, చదువుకోలేదు, తన చిన్నతనంలోనే పెళ్లి చేశారు కాబట్టి తను మూగదైపోయింది. బాబా, నా మైండ్కి అస్సలు ఖరాబ్ అయింది మొత్తం. అసలు ఏం అర్థమవుతుందో మంచిగా చెప్పమ్మా. అయ్యా, నువ్వొక బొమ్మవి, నేనొక బొమ్మ, నీ చుట్టూ ఉన్న జనాలు కూడా బొమ్మలే. ఈ బొమ్మల ప్రపంచాన్ని చూపించడానికి వచ్చాను, చూసేయండి. పోమా. లా 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 లా. మన్మరాల నీ ఆటపాటలు ఎక్కువైతేనే ఇంకా సమస్య భూతమైనవా మాకు. ఈ సమస్యల మూట అంటే ఏంటి? అమ్మ కూడా నన్ను పదే పదే సమస్యల మూట అంటది. అసలు సమస్యల మూట అంటే ఏంటి? పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని పెంచాలా, పెద్ద చేయాలా, మీకోసం పైసలు కూడా పెట్టాలా, ఇవన్నీ చేసినాక ఒక అయ్య చేతిలో పెట్టాలా. ఇదే ఒక పెద్ద సమస్య మూటనే. నేనే సమస్య అయితే నువ్వు నా నాన్నమ్మవే, నువ్వు ఇంకా పెద్ద సమస్య మూటల గంపవు కదనే. మాటలు ఎక్కువైతున్నాయి. నీ ముక్కుకు తాడెత్తా కానీ నువ్వు వినవు. నీకు పెళ్లి చేసి పంపిస్తావు. ఎండలు కూడా వస్తానంటున్నారు. బస్సు మంచిగా దొరికిందా? దొరికింది. బస్సు దొరుకుతుందా? ఎంకలు ఆడుకొని టికెట్ తీసుకొని రావాలి. అంతే అంటావా? సరే, ఏమన్నా కాఫీ నీళ్ళు, మంచి నీళ్ళు తాగుతా. ఏది మరి అమ్మాయిని పిలిపించామంట? అమ్మాయి బొమ్మ తర్వాత ముందు కట్ట కానుకలు ఏమితో చెప్పు. బంగారం ఇస్తావా, పైసలు ఇస్తావా, నీకున్న పొలం ఇస్తావా, నువ్వు దాచుకున్నా డబ్బు ఇస్తావా, ఏమిస్తావు ముందు అది చెప్పా. బావగారు, నువ్వు అడిగిన వాటిలల్లా ఏ ఒక్కటి కూడా తక్కువ. ఎందుకంటే నాకు లేక లేక ఒకదే బిడ్డ పుట్టింది కాబట్టి నువ్వు అడిగిన వాటిలల్లా కష్టం ఇస్తా, పొలం ఇస్తా, ఓకే, బంగారం ఇస్తా, బోలుగొచ్చలు పెడతా, సిప్పలు సాటు అన్ని చెప్పులు గిప్పులు అన్ని పెడతాను. నువ్వు అడిగిన కాడికి నీకు ఏం లోటు రాని. అయితే లేట్ ఎందుకు? అమ్మాయి బొమ్మ రమ్మను. ఏవే అమ్మాయిని తీసుకురా. అమ్మాయి బొమ్మ
ఏదో ఒకసారి ఇట్లా నడవమ్మా. నడుతుందంటే కాళ్ళు ఉన్నట్టారు. అది ఒకసారి ఊరితే చూద్దామా. అమ్మాయి బొమ్మ ఒకసారి ఇట్లా ఊరుతామా. అంటే కాళ్ళు మంచిగానే ఉన్నాయి, మరి పనులున్నాయో చూడాలి. అమ్మాయి బొమ్మ ఏదో ఒకసారి నీ పనులు చూపించామా. వామ్మో అయ్యో ఏంది ఇప్పుడే పెద్దలకు ఎదిరిస్తుంది. రేపు నా కొడుకుని చేసుకున్నాను అనుకో 3-4 రోజులు కూడా ఉండదు. వద్దయ్య నీ బంగారం వద్దు, నీ బోళ్ళు వద్దు, నీ బొచ్చలద్దు, పొలం వద్దు, ఏమద్దు, నీ సంబంధమే నాకు వద్దు, నేను పోతానా పోవా. ఏందిదా ఒక్కదే బిడ్డ గర్వంగా పెరిగింది. మేము చెప్తాం మర్యాదలు ఇట్లా అన్ని మేము నేర్పుతాం. మేము పిల్లలు భార్యాభర్తలు ఇద్దరు నేర్పుతాం, కానీ పెళ్లి వరకు మేము చెప్తాం. బుద్ధులు చెప్తాం. ఇప్పుడు ఇట్లా అయితే ఓకే, పెళ్ళైనాక మాత్రం ఇట్లా నడవాలి. అర్థమైందా? నేను చెప్తాను. రైట్. ఒక్కడు కూడా ఆయమనే చెప్పాడు. ఇక వస్తాడు చూడు, ఏం చెప్తాడు చూడు. క్లాస్ రూమ్ లో నీళ్ళే మొత్తం స్కూల్ అంతా నీళ్ళు అయినత్తాంది. తోడకలు తింటా నకరా చేస్తే ఏది మన ఏంది సార్. నేను ఇవాళ భారతదేశంలో గొప్ప మహిళల గురించి చెప్తా. వాళ్ళు ఎవరంటే భారతదేశంలో అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన ఆమె పేరు కల్పనా చావ్లా. ఎవరు? మరొక మహిళ కూడా అంతరిక్షంలో అడుగుపెట్టి ఆడ అంతరాయం కలిగితే 9 నెలలు అక్కడే ఉండి భూమి మీదకి తిరిగి వచ్చిన ఆ మహిళ పేరు సునీత విలియమ్స్. నిజానికి అంత దూరం వెళ్ళరా? రేపు నేను కూడా వేస్తాను. వేటా నేను డోలేనా? తోలు సార్. అయితే గోడకు కూర్చొని కూర్చోరా, నేను నెమ్మని దాకా లేవకు సార్. అప్పుడు అక్కడికి నువ్వు పోతావు సార్. అక్కడ కనపడుతుంది యూజ్లెస్ ఫెలో. ఇది అయితే గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగారు, భారతదేశానికి పేరు తెచ్చారు, మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. అలాగే మీరు కూడా మంచిగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉన్నత స్థాయికి ఎదగాలని మీకు నేను ఈ పాటలు చెప్తాను. రమ్మ మూగబొమ్మ ఏం మాట్లాడలేదు. మాస్టర్ గారు రేపటి నుంచి నేను బడికి రావట్లేదు. ఎందుకమ్మా? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూసారు, పెళ్లి చేసి పంపించేస్తారట. అదేందమ్మా, నువ్వు మైనరు, నీకు ఇప్పుడు పెళ్లి చేయడం ఏంది? నీకు 18 సంవత్సరాలు నిండా కూడా పెళ్లి ఎలా చేస్తారమ్మా వాళ్ళు? అట్లా పెళ్లి చేస్తే నువ్వు నీకు ఉండాల్సిన హక్కులను కోల్పోతావు. హక్కులంటే ఏంటి మాస్టర్ గారు? హక్కులంటే ఏంటి మాస్టర్ గారు? జీవించే హక్కు, రక్షణ హక్కు, భాగస్వామ్యం హక్కు, అభివృద్ధి హక్కు, ఇలాంటి హక్కులు పాలలకు అవి మీరు పెళ్లి చేసినప్పుడు అవి నీ హక్కులను కోల్పోతావు. అదిగా మైనర్ ఏమైందా? మేము వచ్చి ఎన్ని గంటలు అవుతుంది? పంతులేడి ఒక దిక్కు ముహూర్తం దగ్గర పడుతుంది. నువ్వు విరాళం తీసుకొని జీప్ పట్టుకొని రాగానే అయిపోతుంది. నేను అమ్మాయికి తండ్రిని, నాకు ఎన్ని చూసుకోవాలి, అయ్యగారు వచ్చిందా లేదా, అక్కడ అదైనా లేదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. నేను చూసుకున్నా, కరెక్ట్ టైం దగ్గరికి వచ్చింది. నేను కూడా అయ్యగారు ఫోన్ చేసిన, అయ్యగారు ఇక్కడ ఎక్కడ ఉంటాడు, అయ్యగారు రమ్మని లేట్ అవుతారు. అయ్యగారు
ఏందయ్యా ఒక దిక్కు ముహూర్తం నేను వేరే ముహూర్తం కాడికి పోయేంత వరకు లేట్ అయింది. ఓకేనయ్యా, దగ్గర జరిపించా కదా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాహేశ్వర విఘ్నం. అయ్యా అమ్మాయి తలకాయ మీద చేయబెట్టమాను అబ్బాయిని. ఓకే మంచిగా ఉన్నది. ఆ తాలిబట్ట తీయండియ్యా. మాంగళ్యం తంతునామేనా నవజీవన ఏతునా కంజ రక్షించలే రక్షించలే. ఆహా ఇంత చక్కగా పెళ్లి చేసినాం కదా, ఒక్క డీజే పాట పెడితే నీ కొంపేమన్నా ముంచుకపోతుందా? డీజే మాట్లాడారు ఏరా డీజే అబ్బాయి, మంచిగా ఒక్క డీజే పాట కొట్టరా సంఖ్య రాయాలా. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైదారం పోదమే మైసమ్మ. డీజే పాట పాడతాడు అయ్యగారు అయ్యగారు అని అంటాడు. అయ్యగారు కాకపోతే తయ్యగారున్నారా? అయితే కానీ నాకు ఇంకో వేరే సంబంధం ఆ ముహూర్తం ఉన్నది, అటు పోవాలి. నా సంభావన నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. అయ్యగారు ఇంత ఉల్లిగడ్డ, ఇంత మిర్చి, ఇంత ఎర్రపప్పు, ఇంత కందిపప్పు సంభావన మొత్తం కలిపి ఇంటికే పంపిస్తా గారు. ఆ మిర్చి ఉల్లిగడ్డ లేదో నువ్వే జేబులో పెట్టుకొని ఆయన ఆ సంభావన ఏదో ఇలాంటి పెళ్లిలు చేస్తే ఆ పైసలు తీసుకోవద్దు. కానీ ఏదో గూగుల్ పే ఫోన్ పే వచ్చిందట కదా, దానికి ఏదో ఉంటే కొట్టు రాదు. కాస్త చూసి కొట్టు. చూసి కొడతా, నువ్వు హాయ్ అని పెట్టు. ఓకే వంటింట్లో అంట్లు ఉన్నాయి, బయట బట్టలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు బుక్ పట్టుకొని చదివి కలెక్టర్ అయ్యే ఉద్యోగాలు చేసేది లేదు కదమ్మా. వంటింట్లో వంటలు దమ్ముకపోమ్మన్నాడు. అమ్మమ్మ ఈ పూలదండ ఎట్లున్నదమ్మా? సూపర్ ఉన్నది కొడుక. మరిది గారు ఈ పూలదండ చాలా బాగుంది. ఈ దండలు ఇంకొన్ని కలర్లు ఉంటే ఇంకా బాగుండేది. అమ్మో అయ్యో ఏం పెత్తనాలు చేస్తానమ్మా వగలాడి. నిన్ను వంటింట్లోనే ఉండమన్నా కదా, నీ పరిమితమే అక్కడ నడవమ్మన్నాడు వంటింట్లో. కొడుకు పుడతాడో బిడ్డ పుడుతుందో నాన్న? నాకైతే బిడ్డనే పుడుతుంది. సరే కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా మనం స్వీట్ తినాలి. బాబు పుట్టాడు. నేను హాస్పిటల్ అనుకుంటా, గుడ్డ కొట్టం అనుకుంటా. బాబు పుట్టాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు. చెప్పేదాకా వినండి, నా మాట వినండి. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ తల్లిని మాత్రం మేము కాపాడలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. అంటే డాక్టర్ గారు వాళ్ళ అమ్మ చనిపోయిందా? చనిపోయిందా? ఆమె మైనర్. ఆమె ఒక పాపను కనే వయసు కాదు. 18 సంవత్సరాలు నిండకుండానే బాల్య వివాహం చేశారు. మరి ఇప్పుడు ఆమె చనిపోయింది. ఆ చావు కారణం ఆమె కడుపులో పుట్టిన పాప, అజ్ఞానులైన తల్లిదండ్రుల, లేకపోతే మీరు 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 ఈ సమాజం, నేను, ఎవరు బాధ్యులు ఆ మరణానికి? అబ్బాబ్బాబ్బా బొమ్మల వెనుక ఇంత కథ ఉన్నదా? బొమ్మలకు పెళ్లి చేస్తే ఈ విధంగా ఉంటుందా? దీనికి చట్టాలు లేవా? కోర్టు లేవా? దీనికి పరిష్కారం ఉందా లేదా? ఉంది. దీనికి చట్టాలు ఉన్నాయి, కోర్టు ఉంది. భారత రాజ్యాంగంలో 2006వ సంవత్సరమే బాల్య వివాహాల చట్టం తీసుకొచ్చారు. దానికి సంవత్సరం మార్పులు చేర్పులు చేస్తూనే చట్టాలను పెంపొందిస్తూనే ఉన్నారు. అయినా మనం మారం, బాల్య వివాహాలే చేస్తాము. అదే బాల్య వివాహాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. బాల్య వివాహం చేస్తే శిక్ష ఏంటో తెలుసా? ఆ తల్లిదండ్రికే కాదు, అక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరిది, అయ్యగారు, టెంటు, అతిథులు అందరికీ శిక్ష వర్తిస్తుంది. నాకు టెంట్ ఉన్నది,
అలా పెళ్ళి ఉన్నదంటే టెంట్ తీసుకొచ్చిన కుర్చీలు వేసిన డెకరేషన్ చేసిన నాదేందా తప్పు నేనెందుకు పోతానా జైలుకు చెప్పు అదే పప్పుల కాలేజీ నువ్వు టెంట్ వేసినా నాకు డబ్బులు వచ్చినాయి అంతే నీ బాధ అంతే మరి అంతే కదా అంతే అంతే పెళ్లికి రామని కార్డు ఇచ్చిండ్రు 4 అక్షంతలు వేసినా అన్నం తిని వచ్చిన ఆ కోర్టుకు ఈ కేసులో సంబంధం ఏమున్నదా నువ్వు సాంబార్లో కాలేసినావు నన్ను పిలిచిళ్ళు వచ్చీళ్ళు ఏదో మందో చదివిస్తానో ఇంత సృష్టిగా అన్నం తిని పోతే అయిపోతుంది అనుకుంటాను కాదు అక్కడ జరిగేది బాల్య వివాహమా లేదా ఎలాంటి వివాహం అని తెలుసుకొని నీలాంటి వాళ్ళు అందరూ కంప్లైంట్ చేయాలి 1098కి కంప్లైంట్ చేయండి 181కి కంప్లైంట్ చేయండి లేదా పోలీస్ వాళ్ళకు 100కి ఫోన్ చేసి మీరు ఈ సమాచారాన్ని అందజేయండి అయ్యో ఈ సమాచారాన్ని అందజేస్తే వాళ్ళు మా మీద ఈ సమాచారాన్ని వాళ్ళు గోప్యంగా ఉంచుతారు కాబట్టి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది ఆ శిక్ష ఎలా ఉంటుందో తెలుసా 2 సంవత్సరాల జైలు శిక్ష ₹1,00,000 జరిమానా విధిస్తారు కాబట్టి 18 ఏళ్ళు దాటకుండానే అమ్మాయికి 21 సంవత్సరం దాటకుండానే అబ్బాయికి వివాహం చేస్తే అది బాల్య వివాహం చట్టం కింద నేరం అందరికీ శిక్ష పడుతుంది కాబట్టి ఈ బాల్య వివాహాలను మనం అరికట్టాలి కాబట్టి అందరం మనం ఈరోజే ప్రతిజ్ఞ చేద్దాం అందరూ ఈ రోజు నుండి ఈ రోజు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈ రోజు నుండి మేము 18 సంవత్సరాలు రాకముందు పెళ్లి చేసుకోము ఒకవేళ మా తల్లిదండ్రులు మమ్ములను ప్రోత్సహిస్తే మేము ఎదురించి ధైర్యమించి ముందుకు పోయి పోలీసులో కానీ ఇంకా వేరే కానీ అధికారులకు కంప్లైంట్ ఇస్తాం అలాగే మా తోటి వారికి మా దోస్తులకు మా ఫ్రెండ్స్ లకు ఎవరైనా పెళ్లి జరిగితే ఆపుతాము ఇప్పటి నుండి ఇలాగే ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాం